హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. జెన్జీ కిడ్స్ ఏం చేస్తున్నారు? రిలేషన్షిప్ లో బిజీగా ఉన్నారా? బ్రేకప్ లో బిజీగా ఉన్నారా? బ్రేకప్ అయిపోయింది అన్న ట్రామాలో ఉన్నారా? అసలు ఎవరిని లవ్ చేయాలి, ఎలాంటి రిలేషన్షిప్ లో వెళ్ళాలి అని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? నీ లైఫ్ ఏంటి అన్నది నీకు అర్థం కావట్లేదా? ఇవాళ రేపు నడుస్తున్న ట్రెండ్ అంతా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోనే ఉంది, రైట్? మన లైఫ్ అంతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లోనే నడుస్తుంది. దిష్టి తగిలేస్తుంది. ఇలాంటివన్నీ మైండ్ లో మనకు వచ్చేస్తూనే ఉన్నాయి. కానీ రిలేషన్షిప్ లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఒక లైఫ్ పార్ట్నర్ ని ఎలా చూస్ చేసుకోవాలి, టాక్సిక్ పీపుల్ నుంచి ఎలా దూరంగా ఉండాలి, మన కెరియర్ ని స్ట్రాంగ్ గా ఎలా బిల్డ్ చేసుకోవాలి. సో వీటన్నిటి గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు రామ్ మిట్టు గారు. హీఈస్ అ లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ కౌన్సిలర్. సో సార్ అడిగి వాట్ ఈస్ ద రైట్ పాత్, ఏం చేస్తే మన పీస్ ఆఫ్ మైండ్ మనకు దొరుకుతుంది, మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది, రైట్ వేలో మన జర్నీని కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మాత్రం డెఫినెట్ గా మీకు యూస్ అవుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. హలో సార్, రామ్ మిట్టు గారు ఎలా ఉన్నారు సార్? నేను బాగున్నానండి. హౌ ఆర్ యు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సో రైట్ నౌ ఈ జెన్జీ కిడ్స్తో పెద్ద జంజాటం అయిపోయింది సార్. వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ పనితనం ఏంటి, వాళ్ళ చదువులు, జాబులు, అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది సార్. అసలు వాళ్ళ మైండ్ సెట్స్ ఏంటి, అసలు ఎలా బతుకుతారు రేపటి నాడు? మీరు ఎలా బతుకుతారు రేపటి నాడు అంటున్నారు కదా, మీకు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ చెప్తానండి. ఇప్పుడు దాకా వచ్చిన జనరేషన్స్ అన్నిట్లో కూడా ది మోస్ట్ ఇంటెలిజెంట్ జనరేషన్ ఈజ్ జెన్జీ. ఓకే, ఇది చాలా మందికి తెలియదు. లైక్ యునో, యాజ్ పర్ ది సర్వేస్ కండక్టెడ్, ది మోస్ట్ ఇంటెలిజెంట్ జనరేషన్ ఈజ్ జెన్జీ. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ ఇంటెలిజెన్స్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఈ ఇంటెలిజెన్స్ని మిస్యూజ్ చేసుకోవడం వల్ల వస్తున్నాయి కొన్ని ప్రాబ్లమ్స్. సో ఇప్పుడు అది ఏ విషయంలోనా కానివ్వండి, రిలేషన్షిప్స్లో కావచ్చు, కెరియర్లో కావచ్చు, స్టడీస్లో కావచ్చు, ఎక్కడన్నా కానివ్వండి, ఈ ఇంటెలిజెన్స్ని మీరు ఒక పాజిటివ్గా యూజ్ చేసుకుంటే దట్ విల్ కాంట్రిబ్యూట్ ఫర్ యువర్ ఫ్యూచర్ బిల్డప్. కానీ దాన్ని నెగటివ్గా యూజ్ చేసుకొని దాన్ని యూనో నెగటివ్ పనుల కోసం యూజ్ చేస్తున్నారు చూడండి, అక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన ప్రీవియస్ జనరేషన్స్ చూసుకుంటే లైక్ రిలేషన్షిప్స్కి ఒక వాల్యూ ఇచ్చేది. అవును సార్, రైట్. సో ఇప్పుడు అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కానివ్వండి, రిలేషన్షిప్ బిట్వీన్ సిబ్లింగ్స్ అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, దానికి ఒక శాంక్టిటీ అనేది ఉండేది అనమాట, ఒక ప్యూరిటీ అనేది ఉండేది దానికి. అండ్ చాలా ఇంటెన్స్ రిలేషన్షిప్స్ అనమాట ఇవన్నీ, అలా ఉండేవి. కరెంట్ జనరేషన్లో అసలు రిలేషన్షిప్స్ ఎట్లయిపోతున్నాయి అని అంటే యూ కాంట్ ఈవెన్ యునో అది రిలేషన్షిప్ అనే కేటగిరీలో కూడా రాదు. అలాంటి రిలేషన్షిప్స్ ఉన్నాయి యాక్చువల్గా చెప్పాలంటే. సో అది యునో ఫ్లింజ్ అని చెప్పి, వన్ నైట్ స్టాండ్స్ అని చెప్పి, లివ్ ఇన్ రిలేషన్స్ అనేసి, లైక్ యునో యూ హ్యావ్ సో మెనీ టైప్స్ ఇన్ ఫ్యాక్ట్. సో అసలు ఎందుకు ఇట్లా అయిపోతుంది, వై రిలేషన్షిప్స్ని పట్టించుకోవట్లేదు అని అంటే ఒక రూట్ కాజ్ చెప్తానండి. ఇది పేరెంట్స్ అందరూ వినాల్సిన రూట్ కాజ్ ఇది. ఎందుకంటే వాళ్ళు అలా తయారు కావడానికి ఎంతో కొంత కారణం మనం యాజ్ పేరెంట్స్ వాట్ వీ హ్యావ్ డన్. చిన్నప్పటి నుంచి పెళ్ళైన కపుల్స్ జనరలీ వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు వచ్చినప్పుడు గట్టిగా అరుచుకుంటారు, తిట్టుకుంటారు, కొన్ని సందర్భాలలో కొట్టుకుంటారు. అది ఏ లెవెల్ కనంటే పిల్లలు ఇంట్లోనే ఉంటారు, పిల్లల ముందే కొట్టుకుంటున్నారు మీరు. వాళ్ళు చూసేది ఏంటిది అని అంటే, అబ్బో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇంత లొల్లుంటుందా, ఇంత కొట్టుకుంటారా, ఇన్ని మనస్పర్ధలా, ఇన్ని తిట్టుకుంటారా అనే ఒక మైండ్ సెట్లోకి వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు చూడండి, ప్రతి రిలేషన్షిప్లో ఆబ్వియస్గా మనకి గొడవలు అనేవి అవుతూ ఉంటాయి. కానీ పేరెంట్స్ చేసే జనరల్ మిస్టేక్ ఏంటిది అంటే, గొడవ పడ్డప్పుడు మీరు మీ పిల్లల ముందు గొడవ పడ్డారు, రేపు పొద్దున మీరు కాంప్రమైజ్ అయ్యేటప్పుడు, సరే నాదే మిస్టేక్, లేకపోతే నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, సరే సారీ నోరు జారేదో అనేసాను, ఈ మాటలు ఏవైతే ఉన్నాయి చూడండి, ఇవి పిల్లల ముందు అవ్వవు. దిస్ హ్యాపెన్స్ ఇన్ ప్రైవేట్ చెప్పాలంటే. సో వీళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు, వీళ్ళు బాగుంటున్నారు, కలిసిమెలిసి ఉంటున్నారు, అట్ ది ఎంత కొట్టుకున్నా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వీళ్ళకి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది అనే విషయం బయటికి తెలియట్లేదు. బయటికి తెలిసేదల్లా ఏంటంటే ఈ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు,
చంపుకోవడాలు ఇవే తెలుస్తున్నాయి బయటికి. దీనివల్ల ఏంటంటే అసలు పెళ్ళి అనే ఒక రిలేషన్షిప్ మీదనే వీళ్ళకి ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వచ్చేసింది జెన్జీ. సో అందుకనే వీళ్ళు ఏంటంటే యునో వీఆర్ నాట్ వెరీ సీరియస్ అబౌట్ మ్యారేజ్ అండ్ ఆల్ అనే ఒక థాట్ ప్రాసెస్, ఒక మైండ్ సెట్ అందుకనే వచ్చేస్తుంది వాళ్ళకి. సో వాళ్ళకి అలా రావడానికి కారణం ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ ఈ నెగిటివిటీ ఏదైతే క్రియేట్ అయింది చూడండి, దాని వల్ల ఇది అవుతుంది. ఓకే, కానీ అసలు ఏం కావాలి జెన్జీస్కి? ఏది వద్దు అంటున్నారు, మరి ఏం కావాలి? మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వాళ్ళకి కావాల్సింది ఏంటిది అని అంటే ఫ్రీడమ్ అండి. ఫ్రీడమ్ ఈజ్ వాట్ దే వాంట్. ఇప్పుడు ఫ్రీడమ్ అనేసరికి ఇట్ కెన్ బీ ఇన్ ఎనీ వేస్. ఇప్పుడు చూడండి, మనం వర్క్ చేస్తున్నాం అనుకోండి, నిజంగా మనం ఒక వర్క్ ప్లేస్లో వర్క్ చేసేటప్పుడు నేనేంటంటే ఒక మేనేజరు లేకపోతే ఒక టీమ్ లీడ్ అంటే కొంచెం భయము, సరే టీమ్ లీడ్తో ఎందుకులే లొల్లి అనేసి అణిగిమణిగి ఉండడం, ఇట్లాంటివి చేస్తుంటాం. మన జనరేషన్ ఈజ్ నోన్ ఫర్ దాట్. ఏంటంటే ఒక మేనేజర్ కానివ్వండి, సీనియర్స్ కానివ్వండి, ఎవరికైనా సరే కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతోటి నోరు పారేసుకోవడం ఇట్లాంటివన్నీ ఉండవు మనకి. సో వీఆర్ ఇన్ ఎ రిస్ట్రిక్టెడ్ మూడ్ అక్కడ. జెన్జీ ఈజ్ నాట్ లైక్ దాట్. నువ్వు కాకపోతే ఇంకోటి ఇస్తాను నాకు జాబ్, నేను పడా, నువ్వు ఎవరు నన్ను అనడానికి, నేను పడా. దిస్ ఇస్ వన్ వే ఆఫ్ సీకింగ్ ఫర్ ఫ్రీడమ్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇది ఆఫీస్లో, కరియర్స్లో కూడా మనకేంటంటే వి నెవర్ హ్యాడ్ ఫ్రీడమ్ ఇన్ కరియర్. మనకి మూడే ఆప్షన్లు, ఐదర్ డాక్టర్ అన్నా అవ్వాలి నువ్వు, లేదా ఇంజనీర్ అన్నా అవ్వాలి, లేదంటే లా సైడ్ అన్నా పోవాలి. మనకి ఇదే 3 ఆప్షన్లు ఉండేవి మనకి. సో చిన్నప్పటి నుంచి ఈ రిస్ట్రిక్షన్ అనేది ఉండే మనకి. బట్ ఇప్పుడు జెన్జీకి అట్లా కాదు కదా. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచే వాళ్ళ మైండ్ సెట్స్ ఎంత అంటే ఫ్రీడమ్ ఎలా కోరుకుంటున్నాయంటే దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ఆప్షన్స్. ఇంకేమున్నాయి మనకి డబ్బులు సంపాదించడానికి, అయితే కెరియర్ వైజ్ ఇంకేమున్నాయి. ఫోటోగ్రఫీ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మనం చిన్నప్పుడు ఫోటోగ్రాఫర్ అని అంటే ఒక చిన్న చూపు చూస్తుండే. అవును అవును, ఏం రాను ఇంత చదువు, ఏం చదువు రానోడు ఫోటోగ్రాఫర్ అవుతుండే అనే ఒక పర్సెప్షన్ ఉండేది. ఇప్పుడు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి, లేదా అదర్వైజ్ ఫోటోగ్రాఫర్స్ కానివ్వండి, వాళ్ళకున్న విలువ కానివ్వండి, వాళ్ళకు వచ్చే ఇన్కమ్, వాళ్ళకు ఉండే కెరియర్ ఆపర్చునిటీస్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ ఫ్రీడమ్ నుంచి పుట్టుకొచ్చింది అదంతా. సో బికాస్ దే వాంటెడ్ దాట్ ఫ్రీడమ్ ఆఫ్ చూసింగ్ వాట్ దే వాంట్. సో దే వాంట్ ఫ్రీడమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెరియర్, ఫ్రీడమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్. ఇందాక నేను చెప్పినట్టు నాకు పెళ్ళి లొల్లి అని కాదు, నాకు ఐ వాంట్ అ పార్ట్నర్ ఫర్ టైం బీయింగ్. ఉండాలి కాబట్టి ఉండాలి. నాకు సీరియస్గా మనం పిల్లలు కందాము, ఒక ఫ్యూచర్ని ఊహించుకుందాము, మనము కలకాలం కలిసి ఉండాలి, ఇట్లాంటి కాన్సెప్ట్స్ లేవు. గాన్ అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఏంటంటే సరే నిన్న హైదరాబాద్లో ఉన్నా, నాతో పాటు ఎవరుంటారు, ఎత్తుకోకూడదు. రేపు పొద్దున నేను షిఫ్ట్ అయితే వేరే లొకేషన్కి, ఇంకొకరిని ఎత్తుకుంటా అక్కడ. దాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్. సో దే వాంట్ ఫ్రీడమ్ ఇన్ దాట్. దే వాంట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆల్సో. నేను ఐ వండర్ అండి, అసలు మన పేరెంట్స్ అంత తక్కువ శాలరీ తోటి మనల్ని ఎట్లా పోషించారు. ఎగ్జాక్ట్లీ రైట్. వాళ్ళకు వచ్చే శాలరీస్ చాలా తక్కువ, బేర్ మినిమం వేజెస్ అవన్నీ. అయినా కూడా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి వాళ్ళ లైఫ్ స్టైల్స్లో కాంప్రమైజ్ చేసుకుంటూ ఏదో ఒకటి అటు ఇటు చేసి మనల్ని చదివించి ఒక స్టేజ్కి తీసుకొని వచ్చారు. సో దే వర్ కాంప్రమైజింగ్. వాళ్ళకి ఏంటంటే ఈ ఫ్రీడమ్, ఇది దీంట్లో కూడా లైక్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఎక్కువ లేకుండా. బట్ నా ది జనరేషన్ నో, దే వాంట్ ఫినాన్షియల్. ఇన్ని ఆప్షన్స్ లేవేమో కదా. యా, ఆప్షన్స్ లేవు. అండ్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ కూడా కోరుకునే వాళ్ళు కాదు. లైక్ ఇప్పుడు ఏంటంటే ఒక స్టీరియోటైప్ మోడ్లో వెళ్ళిపోతున్నాం. మరి నెల ఆఖరికి నాకు ఒక శాలరీ వస్తుంది, ఇంత శాలరీ వస్తుంది, ఇది నా బడ్జెట్, ఇక్కడ ఖర్చు పెట్టుకోవాలి అంతే తప్ప నేను ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి, దానికి నేనేం చేయాలి అనే ఒక థాట్ ఉండేది కాదు వాళ్ళకి. బట్ కరెంట్ జనరేషన్కి ఆ థాట్ ఉంది. వాళ్ళకి ఫినాన్షియల్ ఫ్రీడమ్ కూడా కావాలి. నాకు కావాల్సినట్టు నేను లైఫ్ బతకాలి అని అంటే నాకు డబ్బులు ఉండాలంటే నేను ఏం చేయాలి అనే థాట్ వాళ్ళకి ఈ కరెంట్ జనరేషన్కి ఉంది. సో మీరు ఏ యాంగిల్లో చూసినా కూడా మనకు అర్థమయ్యేది ఏంటిదంటే వీళ్ళందరూ కోరుకునేది ఒకటే, ఏ వర్టికల్లో అన్నా సరే దే నీడ్ ఫ్రీడమ్.